నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ రాసలీలలు బయటకొచ్చాయి. ఇప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, జనసేన పార్టీ నుండి ఇలాంటి వ్యక్తులా అని. ఇప్పుడు ఒక చర్చ ఏంటి అంటే, ఇది వాస్తవమా లేదా, శ్రీధర్ మీద ఎవరైనా కుట్ర పన్నుతున్నారా అని. ఎందుకంటే కొంతమంది ఇది డీప్ ఫేక్ వీడియో అని చెప్పేసి అంటున్నారు, లేదు లేదు ఇది ఒరిజినల్ వీడియో అని ఇంకొంతమంది అంటున్నారు. ఏదైనప్పటికీ జనసేన పార్టీ ఈ రైల్వే కోడూరు ఎమ్మెల్యేని సస్పెండ్ చేసినప్పటికీ కూడా అసలు ఏం జరుగుతుంది, నిజంగా వైసీపీ వాళ్ళ టార్గెట్ అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. అంటే గతంలో వైసీపీ హయాంలో ఇలాంటి వీడియోలు బయటకు రావడం, ఇలాంటి వల్గర్ వీడియోస్ ఇవన్నీ చూసాము. ఇప్పుడు చూస్తే జనసేన పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే వీడియోలు ఇలా వచ్చేప్పటికి అందరూ షాక్ అయిపోయారు. ఈ పార్టీలు ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని. అయితే వాళ్ళు అంటుంది ఏంటి అంటే, నా మీద కుట్ర పన్నారు, ఇది డీప్ ఫేక్ వీడియో, కావాలని టార్గెటెడ్గా మాట్లాడుతున్నారు అని, నేనేం తప్పు చేయలేదు అని. ఇది నిజంగా డీప్ ఫేక్ వీడియోనా? నిజంగా వైసీపీ వాళ్ళు వీళ్ళని టార్గెట్ చేసి ఇలాంటి వీడియోలు వదులుతున్నారా? సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం హనీ ట్రాప్ సంబంధించినటువంటి చాలా బయటకు వస్తున్నాయి. అలాగే మనం మంచిర్యాల ఒక లేడీ ఒక హస్బెండ్ ఇద్దరు కలిసి ఏం చేశారో మనం జస్ట్ లాస్ట్ వీక్ లోనే జరిగింది. వాళ్ళు కరీంనగర్లో ఉండి దాదాపు 1500 మందిని అమ్మాయి ఆవిడ ట్రాప్ చేసి 1500 మందిలో 100 మందితోటి ఈవిడ సెక్స్లో బెడ్ సుఖాన్ని పడక సుఖాన్ని పొంది ఆ టైంలో వాళ్ళ భర్త చేత వీడియోలు తీయించి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు విలాసవంతమైన జీవితంలో ఒక విల్లా కొనుక్కున్నారు, ఫండేషన్ కొనుక్కున్నారు అని చెప్పి న్యూస్ వచ్చింది. అంటే భర్తే షూట్ చేయటం, బ్లాక్మెయిల్ చేయటం, వచ్చిన వాళ్ళని డబ్బులు వసూలు చేయటం, ఈ కార్యక్రమాలు చేశాం. ఇలాంటివి మనం ఈ మధ్యకాలంలో మనం తరచూ వింటూ ఉన్నాం. అయితే ఆ జాబితాలో మనం అన్నింటినీ కలపడానికి లేదు. ఇప్పుడు డీప్ ఫేక్ వీడియో అది అని చెప్పేసి ఎమ్మెల్యే అంటున్నారు. కాదు, డీఫేక్ కాదు, నన్ను వాడుకున్నాడు, 1.5 సంవత్సరం పాటు వాడుకున్నారు, నా ఫ్యామిలీ దూరం అయింది, నాకు నా పిల్లోడు దూరం అయ్యాడు, ఇలా ఆవిడ ఆరోపిస్తున్న ఒక లేడీ. నాకు ఇక్కడ అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయి ఓకే, ఒక మహిళ, అమ్మాయి ఆవేదన మనం అర్థం చేసుకోవచ్చు. అమ్మాయి మ్యారీడ్, ఒక పిల్లోడు ఉన్నాడని చెప్తుంది. మ్యారీడ్ పిల్లోడు ఉన్నటువంటి ఆవిడ 1.5 సంవత్సరం పాటు ఇతనితోటి కలిసి ఎలా ఉంది? ఇంకోటి 5 సార్లు అబార్షన్ చేయించుకున్నాను 5 సార్లు అని చెప్పి చెప్తుంది ఆవిడ. నాకు అసలు అర్థం కావట్లేదు. మళ్ళీ ఆవిడేం చెప్తుంది, మా ఆయనను మా ఇంట్లో వాళ్ళని ఎమ్మెల్యే భయపెట్టేసినందువల్ల నేను కంటిన్యూ కావాల్సి వచ్చింది అని చెప్పి చెప్తుంది ఆ అమ్మాయి. ప్లస్ మ్యారేజ్ చేసుకుంటానన్నాడు, మ్యారేజ్ చేసుకోకుండా నన్ను మ్యారేజ్ చేసుకుని అన్నాడు, అందుకే నేను ఈ వీడియోలు బయట పెట్టాల్సి వచ్చింది అని చెప్పి ఆ అమ్మాయి చెప్తుంది. పైగా మా హస్బెండ్కి డివోర్స్ ఇవ్వడానికి కూడా రీజన్ ఈయన ఇచ్చి అందరికి తినేసాడు, చంపేస్తానని. డైవర్స్ తీసుకోవాలి అమ్మాయి. ఇంకా మరి అట్లా ఎందుకు డైవర్స్ తీసుకోవాలి? డైవర్స్ తీసుకో మీ హస్బెండ్ దగ్గర అని చెప్పి చెప్తున్నాడు అని అంటది అమ్మాయి. మా హస్బెండ్కి ఫోన్ చేసి భయపిస్తున్నాడు, ఈ వాళ్ళ రిలేషన్స్ వాటి గురించి చెప్తున్నాడు, మా ఇంట్లో మొత్తాన్ని డిస్టర్బెన్స్ చేశాడు, నేను ఒంటరిని అయ్యానని చెప్తుంది అమ్మాయి. విచిత్రంగా ఉంది అది అమ్మాయి చెప్పేటువంటి వాదనలో. ఓకే, ఆ అమ్మాయి మోసపోయింది, అంతవరకు ఆ అమ్మాయి చెప్పిన దాన్ని పరిగణలోకి తీసుకుంటే, ఒకవేళ ఆ పరిగణలోకి తీసుకుని అది డీప్ ఫేక్ వీడియో కాకపోతే, అది ఒరిజినల్ అయితే మాత్రం ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది అనేది మనం ప్రాథమికంగా మనం భావించవచ్చు. అయితే ప్రాథమికంగా భావించే ముందు అసలు ఈ అమ్మాయి 1.5 సంవత్సరం పాటు అతనితోటి ఎందుకు ఈ మొత్తం వ్యవహారం నడిపింది? అవును కదా, 5 సార్లు అబార్షన్ అయిందని చెప్తున్నారు. 5 సార్లు అబార్షన్ అయితే ఎక్కడ, ఏ హాస్పిటల్లో చేశారు? ఆ డాక్టరు ఉంటారు కదా, డాక్టర్లు వాళ్ళు ఇప్పుడు పోగానే అబార్షన్లు ఎవరికి పడితే వాళ్ళకి చేయరు, సంతకం కంపల్సరీ. హస్బెండ్ ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నటువంటి కంపల్సరీ సంతకం పెట్టుకుంటారు, మరి పెట్టుకోవాలి కదా. అదేం పెట్టుకోకుండా 5 అబార్షన్ చేసిన ముందు ఆ డాక్టర్ని నిలదీస్తారు. ఇప్పుడు ఒకవేళ నిజమైతే ఓకే. ఇక్కడ పాయింట్స్ నాకు అసలు 1.5 సంవత్సరం పాటు కలిసి ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకోలేదు, ఆ పెళ్లి చేసుకుంటారన్నాడు. అసలు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి
అంటే డైవర్స్ తీసుకుందా హస్బెండ్కి అంటే తీసుకోలేదు. ఆ అమ్మాయి చెప్పే మాటల్లో వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని చెప్తుంది కదా. అసలు అంటే ఆ అమ్మాయి చెప్పే మాటలో కొంత కన్ఫ్యూజన్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అది వింటుంటే. సరే ఎప్పుడైతే ఆ అమ్మాయి ఈ వీడియోలు తీసుకొచ్చి బయట పెట్టిందో వెంటనే రోజా గారు వచ్చారు, విడుదల రజనీ గారు వచ్చారు, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక దాదాపు 7-8 మంది బయటకు వచ్చారు, మహిళా నాయకురాళ్ళు. వచ్చేసి ఏమంటున్నారు, మహిళను మోసం చేస్తే కనుక అదే చివరి రోజు అని చెప్పారు కదా మీరు, మరి మీ ఎమ్మెల్యేనే ఇలా చేస్తున్నాడు కదా, మరి ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. అయితే ఇదంతా రాజకీయ రంగం పులుముకుంది దీనికి. ఈ రాజకీయ రంగం పులుముకున్న సమయంలో ఆ ఎమ్మెల్యే వాళ్ళ మదరు ప్రెస్ మీట్ పెట్టారు, కొద్దిసేపు క్రితం ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఈ ఎమ్మెల్యే ఇంటికి వచ్చి ఎలా వాళ్ళని ఇబ్బంది పెట్టింది అనేది చెప్తుంది. బ్లాక్మెయిల్ చేసింది ఆ అమ్మాయి మమ్మల్ని, మా ఇంట్లో వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసిందని చెప్పి అతని మదరు చెప్తుంది. దానికి సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేస్తారు. అతనికి సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు అతను ఎమ్మెల్యే ఏమంటాడు, అది డీప్ ఫేక్ వీడియో, అది ఒరిజినల్ కాదు అని అంటాడు. ఒరిజినల్ వీడియో కాదు, డీప్ ఫేక్ వీడియో, కావాలంటే మీరు చెక్ చేసుకోండి అని అతను అంటాడు. అసలు వాళ్ళ మదర్ వచ్చారు. వాళ్ళ మదర్ మా అబ్బాయి అలాంటి వాడు కాదు, మా అబ్బాయి అలాంటి అలవాట్లు ఉండేవాడు కాదు, చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చాడు, ఇవాళ ఎమ్మెల్యే కాగానే కొంతమంది కుట్రబడి అతన్ని అబాస్పాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే మా అబ్బాయి అలాంటి వాడు కాదు అని చెప్తున్నారు. సరే వాళ్ళ మదర్ చెప్పింది కాబట్టి మనం నమ్ముదామని అంటే నమ్మడానికి కూడా లేదు. ఏ మదర్కైనా వాళ్ళ పిల్లల మీద మమకారం ఉంటుంది. ఒకవేళ జరిగినా కానీ జరిగినట్టు చెప్తుంది అనుకుందాం. అసలు ఆ వీడియో డీప్ ఫేకా లేదా ఒరిజినల్ అనేది తేల్చాలి కదా పోలీసులు. ఇప్పుడు ఫస్ట్ అసలు కేసు పెట్టింది ఎవరు? అమ్మాయి కాదు, అమ్మాయి కన్నా ముందు మేము పెట్టాం కేసు అని చెప్తుంది వాళ్ళ మదరు. వాళ్ళ మదర్ ఏం చెప్తుంది, ఆ అమ్మాయి వల్ల మేము మానసికంగా హింసకు గురవుతున్నాము, మమ్మల్ని ఆ అమ్మాయి నుంచి రక్షించండి అని చెప్పి ఆల్రెడీ మేము కేసులు పెట్టాము, పోలీసుల దగ్గర కంప్లైంట్స్ ఉన్నాయి, మేము కేసులు పెట్టాము. ఆ అమ్మాయి కంటే ముందు ఆ అమ్మాయి పెట్టింది అప్పుడు మొన్నే కదా. ఓకే, అంటే వీళ్ళు కేసు పెట్టడం వల్ల ఈవిడ ఇలాంటి వీడియోలు తీసి రిలీజ్ చేసింది అని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మేము కేసు పెట్టామని వాళ్ళ మదర్ చెప్తున్నారు, ఎవరు ఎమ్మెల్యే మదరు. తర్వాత ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు బయటకు వచ్చారు, అసలు ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్య అనేది వాళ్ళు చెప్తున్నారు. ఈ అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తుంది, ఇంతకుముందు వేరే వాళ్ళని కూడా చేసిందని చెప్పి చెబుతున్నారు. పోనీ వాళ్ళు చెప్పింది నమ్ముదామంటే వాళ్ళు చెప్పింది కూడా నమ్మడానికి లేదు, ఎందుకంటే వాళ్ళ నాయకుడిని కాపాడుకోవడానికి చెప్పొచ్చు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే లేడీస్ మీద ఫస్ట్ లేడీస్ ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు లేడీస్ ఏం చెప్తే అది జనరల్గా సమాజం యాక్సెప్ట్ చేస్తుంది, ఆ తర్వాత ఏం చేస్తారు, అటాక్ చేయడానికి ఆ అమ్మాయికి పర్టికులర్గా ఆ అమ్మాయికి ఈ అమ్మాయి కాబట్టి ఎవరైనా నేను చెప్పేది ఇష్యూ వచ్చినప్పుడు ఆ అమ్మాయి నాతోటే కాదు అనేక మందితో సంబంధాలు కలిగి ఉన్నారని చెప్పి ఒక బురద జల్లేస్తారు. ఇది కామన్గా జరిగేది అంతే. ఇప్పుడు కూడా ఈ ఎపిసోడ్లో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఇతనితోటే కాదు అనేక మందితో సంబంధాలు ఉన్నాయని చెప్పి ఎమ్మెల్యే అనుచరుడు ఎవరో వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు, వాళ్ళ మదర్ని పక్కన కూర్చోబెట్టుకొని. వాళ్ళ మదర్ ఏమో ఆల్రెడీ ఈ అమ్మాయి మమ్మల్ని హింస పెడుతుంటే అరెస్ట్ చేస్తుంటే మేము ఆల్రెడీ కేసులు పెట్టాము, అర్ధరాత్రి అపరాత్రి లేకుండా మా ఇంటికి వచ్చి తలుపు తట్టింది అని చెప్పి ఆవిడ మేము ఆల్రెడీ పోలీస్ కేసు పెట్టామని ఆవిడ చెప్పి. సో ఈ దీంట్లో మనం ఎమ్మెల్యేది నమ్మాలా ఆయమ్మది నమ్మాలా అనేది అర్థం కాని సిచ్యువేషన్కి వచ్చేసింది ఇప్పుడు. ఇది కాస్త కూటమి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇష్యూ లాగా వచ్చేసింది. అంటే ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ని పొలిటికలైజ్ చేసి, ఇప్పుడు గతంలో మన కందుకూరులో ఒకటి ఇష్యూ జరిగింది, దానికి కులం రంగు భూమి పులివేరు, కులం రంగు భూమి పులివేరు గందరగోళం చేశారు. ఇప్పుడు ఈ ఇష్యూలో కూడా సార్ వాళ్ళిద్దరి మధ్య అసలు సంబంధం ఏంటి? ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది ఏంటి, ఇతను ఎమ్మెల్యే గెలవగానే నేను విషెస్ పెట్టాను, ఫేస్బుక్లో విషెస్ పెట్టాను, ఆ విషెస్ చూసిన తర్వాత నన్ను కాంటాక్ట్ అయ్యాడు, అప్పటి నుంచి మేము టచ్లో ఉన్నామని చెప్తుంది ఈ అమ్మాయి చెప్పడం. కానీ అతను ఎమ్మెల్యే వేరే విధంగా చెప్తున్నాడు, కావాలని బదనాం చేయడానికి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కుట్రమని ఆ అమ్మాయి చర్చ చేపిస్తున్నారు, అందుకే సాక్షి మీడియా దీన్ని హైలైట్ చేస్తుందని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. ఎవరు? జనసేన పార్టీ. సో దీని మీద అసలు ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకున్నాం అని చెప్పేసి జనసేన కూటమిలో ఉన్న పార్టీలు చెప్తున్నారు. ఎంక్వైరీ లేకుండా అయితే చేయలేరు కదా. గతంలో గోరంట్ల మాధవ్ వీడియో వచ్చింది కదా, గోరంట్ల మాధవ్ వీడియో అతను కూడా ఏమన్నాడు, అది ఫేక్, డీప్ ఫేక్, మార్ఫింగ్ ఏదో చెప్పాడు ఆయన.
సో ఇది ఆడియో వచ్చింది అంతకుముందు, ఎవరిది అంబటి రాంబాబు గారి ఆడియో వచ్చింది, అవును అది ఫేక్ అన్నారు. అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించిన ఒక ఎమ్మెల్యేది కూడా ఆడియో వచ్చింది, అవును గంట అరగంట ఆ వీడియోలు వచ్చినాయి, సంజన ఈ వీడియోలు వచ్చినాయి కదా. సో అవన్నీ కూడా ఫేక్ అన్నారు. సో ఇప్పుడు ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇలాంటి వాళ్ళే ఉంటారు. కొన్ని రోజులు విజయసాయి రెడ్డి గారిది వచ్చింది ఇలాంటి ఇష్యూనే, అవును చాలా వచ్చినాయి అక్కడ. సో కాబట్టి ఆ పార్టీలో ఇలాంటి వాళ్ళు ఉంటారేమో అనేటువంటి ఒక ఒపీనియన్ సమాజంలోకి వెళ్ళిపోయింది. దానికి బ్యాలెన్స్ చేసేలాగా ఇలాంటి ఎపిసోడ్లు తీసుకొస్తున్నారా ఏమన్నా కుట్రపూర్తంగా అనేటువంటిది ఇప్పుడు అనుమానిస్తున్నారు ఓకే ఎవరు, జనసేన పార్టీ వాళ్ళు. అసలు అది డీప్ ఫేకా ఒరిజినల్ అనేది తేలితే అప్పుడు అసలు వీళ్ళిద్దరం మధ్య ఏం జరిగింది అనేది తేలదు. ఓకే ఇదంతా కూడా అని చెప్తున్నారు 25 కోట్లు డిమాండ్ చేసిందంట అమ్మాయి, అవును 25 crores డిమాండ్ చేసింది. ఆ 25 crores డిమాండ్ చేసిందంటే నేను ఇవ్వనని చెప్పేటప్పటికి మొత్తం అమ్మాయి మొత్తం బయట పెడుతుంది అని. అంటే ప్లాన్డ్గా లేకపోతే ఆ వీడియోలు ఎలా వస్తాయి? సపోజ్ వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు లేకపోతే ఇష్టపడ్డారు అనుకుందాం, వీడియోలు ఎలా తీస్తారు? అంతే, అప్పటికప్పుడు ఎలా వస్తాయి వీడియోలు? అంటే ప్రీ ప్లాన్డ్గా వీడియోలు తీసుంటారు. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఉంటే ఏదైనా తేడా వస్తే బయట పెట్టడం కోసం సేఫ్ జోన్ లో ఉండుండొచ్చు. దాన్ని హ్యాండీ ట్రాప్ అనాలా లేదా బ్లాక్మెయిల్ చేయడానికి వీడియోలు తీస్తున్నారు అనుకోవాలా? నిజంగా ఇద్దరు ఇష్టపడితే వీడియోలు తీసుకుంటారు ఒకరికొకరు? లేదు కదా. సో కాబట్టి దీంట్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలు బయటకు వచ్చేంత వరకు మనం దీన్ని రాజకీయ రంగులో కాకుండా రాజకీయాలు చేసుకోవడానికి అనేకమైనటువంటి విధానపరమైన అంశాలు ఉన్నాయి, వాటి మీద రాజకీయాలు చేసుకోవచ్చు. ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇన్వెస్టిగేషన్ జరిగి ఖచ్చితంగా శిక్ష పడాలి తప్పు చేసిన వాళ్ళకి. అప్పుడు ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.